హలో ఎవ్రీవాన్! మార్నింగ్ హడావిడేమీ లేకుండా ఇంట్లోనే 10 నిమిషాల్లో మీరు ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని చేసుకోవచ్చు. కేవలం ఒక కప్పు బొంబాయి రవ్వ ఉంటే చాలండి. సో, వీడియోలోకెళ్ళి చూసేద్దామా? ఈ ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో పదండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక కప్పుతో బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఉప్మా రవ్వ అంటారు కదా! సూజీ అదనమాట. ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి మెత్తగా పౌడర్ లాగా. మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా అనమాట. మిక్సీ చేశాక మీరు ఆలు యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ ఒక పెద్ద సైజు బంగాళదుంప వేసుకున్నానండి. మీ దగ్గర మీడియం అయితే 2 వేసుకోండి. సపోజ్ మీకు ఆలు ఇష్టం లేదనుకోండి పెరుగు వేసుకొని కూడా మీరు మిక్సీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ కప్‌తో మీరు బొంబాయి రవ్వ తీసుకున్నారో అదే కప్‌తో వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని ఒక బౌల్‌లో ఇదంతా సిఫ్ట్ చేసేసుకోవాలి. ఆలు ముక్కలు లేకుండా మెత్తగా మిక్సీ చేసుకోండి. అలాగే తగినంత ఉప్పు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బావుంటుంది. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు. మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు కూడా ఇంకో 2 యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకుని కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత క్యారెట్‌ని గ్రేట్ చేసుకొని వేసుకోవాలండి. నేనిక్కడ 2 మీడియం సైజ్ క్యారెట్‌ని గ్రేట్ చేసుకున్నాను. మీరు ఇంకొంచెం హెల్తీగా చేసుకోవాలనుకుంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదనుకోండి క్యాబేజ్ యేసుకున్నా కూడా బావుంటుంది. మీ పిల్లలు క్యాబేజ్ ఇష్టం లేకపోతే వేసుకోకండి. ఇష్టం ఉంటే మాత్రం వేసుకోండి బావుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా! ఇలా థిక్‌గానే ఉండాలనమాట. మరీ పలాచగా ఉండకూడదు. కొంచెం థిక్‌గా ఉంటేనే చక్కగా పొంగుతాయనమాట ఇవి. లాస్ట్‌లో మీరు 1 టీ స్పూన్ వంట సోడా అయినా, ఈనో అయినా వేసుకోవాలి. దానిపైన ఒక 2 టీ స్పూన్ వాటర్ వేసుకున్నారనుకోండి ఇది యాక్టివేట్ అవుద్ది. ఇప్పుడు ఇదంతా బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి. కలిపిన వెంటనే మీరు ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని స్టార్ట్ చేసేసుకోవాలండి. అలా ఉంచేసారనుకోండి ఇవి చక్కగా పొంగవనమాట. ఇలా కలిపిన వెంటనే వేసుకుంటేనే చక్కగా పొంగుతాయి. సో, కలిపాక మీరు ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులోని ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2, 3 గరిటెలు మీరు పిండి వేసుకోండి. కొంచెం థిక్‌గానే వేసుకోవాలనమాట. అప్పుడు ఇవి చక్కగా పొంగుతాయి. సో, వేసాక ఫ్లేమ్‌ని లో చేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని ఒక్క 2, 3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశారనుకోండి చూడండి పై లేయర్ మీకు ఎక్కడ పిండి కనిపించట్లేదు కదా! ఇప్పుడు ఇది టర్న్ చేసేసుకోవాలి. చూడండి ఇది గోల్డెన్ కలర్‌లో ఒకవైపు వచ్చేసింది కదా! ఫ్రై అయిపోయింది కదా! రెండో వైపు కూడా అలాగే గోల్డెన్ కలర్‌లో ఫ్రై అవ్వాలి. మళ్ళీ మీరు మూత పెట్టుకొని ఇంకొక 2, 3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. చూడండి 2 వైపులు చక్కగా ఫ్రై అవ్వాలనమాట. 2 వైపులు గోల్డెన్ కలర్‌లో వచ్చేయాలి. అంతేనండి రెడీ అయిపోయింది. ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆవకాయ ఉంటే ఆవకాయతో నంచుకొని తింటే చాలు. పచ్చడి కూడా మీకు అవసరం లేదు. అండ్ ఇది పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఇష్టపడి తింటారు. సో, తప్పకుండా ట్రై చేయండి. వాళ్ళకి నచ్చుతుంది. ట్రై చేస్తారు కదా! ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.